my math ninjas, ela unnaru andaru. So here is the second video on easy peasy way to factorize using identities. Factorization using splitting the middle term already నేను ఒక చిన్న ట్రిక్స్ తో పాటు ఒక వీడియో చేసేసాను. ఆ వీడియో కనుక మీరు చూడకపోయి ఉంటే గో వాచ్ ఇట్ రైట్ నౌ. దానికంటే ముందు పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ ఏదైతే చాప్టర్ ఉందో మీకు ఆ మొత్తం చాప్టర్ వన్ షాట్ రివిజన్ కూడా మీకు చేసేసాను. సో ఆ రెండు వీడియోస్ చూడండి ఇంకా చూడకపోయి ఉంటే. సో లెట్ us get started with the session. Today's session is about what? Yes, how to factorize an easy peasy way when identities are given. సో బిఫోర్ వి గెట్ స్టార్టెడ్ ఏం చేయాలో తెలుసు కదా, తొందరగా లైక్ చేసేసేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో పాటు ఖచ్చితంగా షేర్ చేసుకోండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ ఇంకా చెయ్యకపోయి ఉంటే చేసేసేయండి, బికాస్ దిస్ ఎంటైర్ ఛానల్ ఇస్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ యోర్ ప్రాబ్లమ్స్. సో లెట్ us get started. సో ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం? ఎస్, ఫ్యాక్టరైజేషన్ యూజింగ్ ఐడెంటిటీస్ అండ్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ది అబవ్. ఇప్పుడు స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ ఇంకా ఐడెంటిటీస్లో రెండిట్లో మనం ఎలా చెప్పచ్చు, ఎప్పుడు ఏం చేయాలి అని చాలామంది నన్ను డౌట్ అడుగుతున్నారు. ఒక ప్రాబ్లం ఇచ్చి మ్యామ్ ఇది ఐడెంటిటీస్తో చేయాలా, స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్తో చేయాలా, మాకు ఎలా తెలుస్తుంది అని ఒక చిన్న డౌట్ అందరి దాంట్లో ఉంది, రైట్? సో టుడే ఐమ్ గోనా క్లారిఫై దట్ డౌట్. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎలాంటి ఫ్యాక్టరైజేషన్ ప్రాబ్లం మీ ముందు వచ్చినా మీరు ఫట్గా చేసేస్తారు. ఆల్రైట్, దానికంటే ముందు ఒక తొందరగా మనం ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ రివైజ్ చేసేసుకుందాం. సో వాట్ ఆర్ ద ఐడెంటిటీస్ దట్ వీ హ్యావ్? a plus b whole square, which is a square plus 2ab plus b square. Then we have a minus b whole square, a square minus b square, x plus a into x plus b, which is equal to x square plus a plus b into x multiplied with a into b. Next identity is a plus b plus c whole square. Anni positive unnappudu a square plus b square plus c square plus 2ab plus 2bc plus 2ca. ఇంకోటి a plus b whole cube. ఇక్కడ అన్ని ప్లస్ ఉంది కదా, ఇక్కడ అంతా ప్లస్ ఉందా, ఇక్కడ కూడా ప్లస్ ఉందా? రెడ్ కలర్ వాడుకుందాం. ఓకే, a cube plus b cube plus 3ab into a plus b. దీన్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. a cube plus b cube plus 3a square b plus 3ab square ఇలా కూడా రాసుకోవచ్చు. ఆల్రైట్, నా a minus b whole cube ఉన్నప్పుడు a cube minus b cube minus 3a square b plus 3ab square. ఓకే, దాన్ని ఎక్స్పాండ్ చేసుకొని దీన్ని కామన్ తీసుకొని మనం ఇలా రాసుకున్నాం. సో మీకు ఏది గుర్తున్నా పర్వాలేదు, రెండు గుర్తున్నా పర్వాలేదు, ఏదైనా ఒకటి గుర్తుకొచ్చుకున్నా పర్వాలేదు. Alright, then you have a cube plus b cube plus c cube minus 3abc, which is a plus b plus c multiplied with a square plus b square plus c square minus ab minus bc minus c. మ్యామ్ ఇన్ని ఐడెంటిటీస్ మేము ఎలా గుర్తుపెట్టుకుంటాము, ఇన్ని గుర్తుపెట్టుకోవాలి, అసలు ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకుంటాము అంటే నేనేం చేసినానంటే ఒక చిన్న A4 షీట్ అయినా చార్ట్ పేపర్ తీసుకుని రెడ్ స్కెచ్ పెన్తో అయినా రెడ్ మార్కర్తో అయినా ఇవన్నీ పెద్దగా రాసుకొని నా రూమ్ గోడకి నేను అతుకు పెట్టుకునేదాన్ని. పొద్దున్న లేచి బ్రష్ చేస్తున్నప్పుడు నేను దాన్ని చూసి ఒకసారి చదివేదాన్ని, ఇలా స్కూల్కి రెడీ అవుతున్నప్పుడు లేకపోతే పడుకోనే ముందు ఒక్కసారి దాన్ని చూసి అన్ని ఫార్ములాస్ ఏవైతే మీకు గుర్తుండట్లేదో అవన్నీ ఒకసారి మీరు చూసుకుంటే అంతే, మీకు ఇలా అన్ని ఫార్ములాస్ ఐడెంటిటీస్ గుర్తుంటాయి. ఆల్రైట్, సో ట్రై చేసి చెప్పండి వర్క్ అవుతుందా లేదా అని. లెట్ us get started with the first question. ఈరోజు మనం చేసేపోయే 10 ప్రాబ్లమ్స్. ఎస్, we are going to solve 10 ప్రాబ్లమ్స్ ఆన్ ఐడెంటిటీస్. ఈ ప్రాబ్లమ్స్ కనుక మీకు అర్థమైపోయి మీకు అంత క్లియర్గా అయిపోయి ఉంటే, లైక్ యూ ఆర్ నో డౌట్స్ అంటే ఎలాంటి క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో వచ్చినా ఖచ్చితంగా ఫుల్ మార్క్స్ మీకు వచ్చేస్తాయి. అది నా ప్రామిస్ ఇక్కడ. సో కానీ మీరు లాస్ట్ వరకు జాగ్రత్తగా ఈ వీడియోని చూడండి, ఎందుకంటే ఒక్కొక్క 10 క్వశ్చన్స్లో ఏది రిపిటేషన్ లేదు, అన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకొచ్చాయన్నమాట. సో అందుకే ఇలా దీంట్లో నుంచి ఏదైనా ఒకటి పక్కైతే ఖచ్చితంగా పక్కాగా అడుగుతారు. అందుకే లాస్ట్ వరకు జాగ్రత్తగా వినండి. ఆల్రైట్, యూజ్ ద సూటబుల్ ఐడెంటిటీ టు ఫైండ్ ద ఫాలోయింగ్ ప్రోడక్ట్స్. x plus 4 multiplied with x plus 10. ఇప్పుడైతే మీరు సాల్వ్ చేస్తున్నారో నేనేం చేస్తా అంటే, ఇప్పుడు మీకు ఏం అడుగుతున్నా అంటే ఒక్కసారి వీడియో పాజ్ చేసి అన్ని ఐడెంటిటీస్ ఒక పేపర్లో రాసుకొని సైడ్ పెట్టుకోండి. ఇప్పుడు క్వశ్చన్ ఎప్పుడైతే వస్తుందో మీరు ఒకసారి ఐడెంటిటీ పేపర్ చూసి ఏ ఐడెంటిటీతో ఇది మ్యాచ్ అవుతుంది అని మీరు ఒకసారి చూసుకోండి. ఆల్రైట్, నౌ దిస్ మ్యాచెస్ విత్ x plus a multiplied with x plus b అని నేను అనొచ్చా? Definitely. What is that equal to? X square plus
a plus b into x plus a into b. మీ a ఏంటి ఇక్కడ? a is 4, b ఏంటి? 10. ఆల్రైట్, సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? x square plus 10 plus 4 into x plus 10 multiplied with 4, x square plus 14x plus 40. అంతే, ఫస్ట్ సాక్ అయిపోయింది. ఐడెంటిటీస్ కనుక మీకు వస్తే దీనంత ఈజీ క్వశ్చన్స్ మీకు ఇంకెక్కడ కనిపించవు. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఆన్ యువర్ స్క్రీన్. x square plus 1 by x square multiplied with x square minus 1 by x square. Now this is of the form a plus b multiplied with a minus b, which is equal to a square minus b square. మీ a ఏంటి ఇక్కడ? x square, b ఏంటి? 1 by x square. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? a square అంటే x square whole square minus b square, 1 by x square whole square. So this is x to the power 4 minus 1 by x to the power 4. ఏం ఐడెంటిటీ యూజ్ చేసాం ఇక్కడ మనం? a square minus b square, which is equal to a plus b multiplied with a minus b. ఈ ఫస్ట్ టర్మ్ సేమ్ అయి ఉండాలి, ఇది ఇంకా ఇది సేమ్ అయి ఉండాలి. ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ ఆఫ్ ద ఫార్మ్ a plus b multiplied with a minus b. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 16x square plus 24xy plus 9y square. ఇలా వచ్చినప్పుడు 16, 9 ఇవేంటమ్మా? ఇవన్నీ పర్ఫెక్ట్ స్క్వేర్. సో మనం 16x స్క్వేర్ని నేను ఎలా రాసుకుంటా? 4x హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చా? దట్ ఈస్ నథింగ్ బట్ 16x స్క్వేర్ ప్లస్ దీన్ని 24ని అలానే పెడదాం, ఇప్పటికైతే 24ని అలానే పెడదాం, ప్లస్ 9y స్క్వేర్ని నేను 3y హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చా? అయితే దీన్ని 2 into 4x into 3y చేస్తే నాకు 24 వచ్చేసిందా? ఇట్ ఈస్ ఆఫ్ ద ఫార్మ్ ఏంటి? ఏ పెన్ వాడదాం? బ్లూ తీసుకుందాం. a square plus 2 into a into b plus b square, which is a plus b whole square. అంటే ఏంటి? మన a ఏంటి ఇక్కడ? 4x ప్లస్ b ఏంటి? 3y హోల్ స్క్వేర్. సో దిస్ ఇస్ ఈక్వల్ టు 4x ప్లస్ 3y హోల్ స్క్వేర్. అర్థమైందా? ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే x స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 9. ఇప్పుడు దీన్ని చూస్తే చాలా టెంప్టింగ్గా ఉంటుంది. ఏంటి? స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ చేసేద్దామని ఒక టెంప్టేషన్ అయితే వస్తుంది మీకు, కానీ చేయొద్దు. అప్పుడు మీరు కాన్స్టెంట్ చూసుకోండి ఒకసారి. అలా కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు కాన్స్టెంట్ చూసుకోండి. కాన్స్టెంట్ ఏంటి? 9 ఒక పర్ఫెక్ట్ స్క్వేరా? ఎస్. సో పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉన్నప్పుడు 99% ఆఫ్ ద టైం ఐడెంటిటీ యూజ్ చేయాలి. సో దీన్ని x హోల్ స్క్వేర్ ప్లస్ 2 into 3 into x plus 3 square. It is of the form a square plus 2ab plus b square x plus 3 whole square. చూసారా, మనం స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ చేయలేదు ఇక్కడ. ఎందుకు? ఎలా కనుక్కోవాలి మేడం అంటే కాన్స్టెంట్ని చూడండి. కాన్స్టెంట్ కనుక ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే ఫస్ట్ ఐడెంటిటీతో ట్రై చేయండి, ఖచ్చితంగా అదే ఉంటుంది. ఒకవేళ కాన్స్టెంట్ ఈజ్ నాట్ అ పర్ఫెక్ట్ స్క్వేర్ అయినప్పుడు అప్పుడు మీరు స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద ట్రిక్ దట్ ఐ వాంట్ యూ గైస్ టు నో. కాన్స్టెంట్ కనుక పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే మీరు ఏం చేయాలి? ఐడెంటిటీ యూజ్ చేయాలి. కాన్స్టెంట్ కనుక పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వకపోతే దెన్ యూ హ్యావ్ టు యూజ్ యువర్ స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్. ఆల్ రైట్, ఇక్కడ చూసేద్దాం. ఈ క్వశ్చన్ చూస్తున్నారా? అందుకే ఇచ్చే క్వశ్చన్ చూసేగానే అనిపిస్తుంది మ్యామ్ స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ చేసేద్దాం. p plus q has to be equal to -4, p into q has to be equal to 4 అని మీకు అనిపిస్తుంది, కానీ అలా మనం చెయ్యొద్దు. ఎందుకు? యాజ్ యూ కెన్ సీ 1 is a perfect square, 4 కూడా ఒక పర్ఫెక్ట్ స్క్వేర్. నేను 4y స్క్వేర్ని ఎలా రాసుకుంటా? 2y హోల్ స్క్వేర్. 1ని నేను ఎలా రాసుకుంటా? 1 హోల్ స్క్వేర్ మైనస్ 2 into 2y
2y into 1 which is nothing but minus 4y. అంటే దేని ఫార్మాట్లో ఉంది? a square minus 2ab plus b square which is equal to a minus b whole square. ఎందుకంటే ఇక్కడ మైనస్ వచ్చిందా మనకి, minus 2ab, అందుకే a minus b whole square అంటే 2y minus 1 whole square. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు కన్ఫ్యూజన్ వస్తుంది, స్ప్లిటింగ్ ద మిడిల్ టర్మ్ చేయాలా, ఐడెంటిటీస్ యూస్ చేయాలా అని. అప్పుడు ఏం చేయాలి? కాన్స్టెంట్ టర్మ్ చూసుకోండి. కాన్స్టెంట్ టర్మ్ కనుక పర్ఫెక్ట్ స్క్వేర్ అయ్యి ఉంటే, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అయినా వై స్క్వేర్ అయినా పర్ఫెక్ట్ స్క్వేర్ అయ్యి ఉంటే యూ హ్యావ్ టు గో విత్ ఐడెంటిటీస్, లేకపోతే స్ప్లిటింగ్ ద మిడిల్ టర్మ్. స్ప్లిటింగ్ ద మిడిల్ టర్మ్ మీద వీడియో మీరు ఇంకా చూడకపోయి ఉంటే go watch it right now. And ee video lo meeku chaala maza vastunte, do not forget to hit the like button. All right, the next question is on your screen. 4x square minus y square by 25. 4 oka perfect square, 25 kuda perfect square. So can I write it as 2x whole square minus y by 5 whole square? Idi ఏ ఫార్మాట్ లో ఉందబ్బా? a square minus b square which is a plus b multiplied with a minus b. అంటే 2x plus y by 5 multiplied with 2x minus y by 5. అంతే, అయిపోయింది. 2 minutes లో మొత్తం క్వశ్చన్ అయిపోయింది ఇఫ్ యూ నో యువర్ ఐడెంటిటీస్. అందుకే ప్లీజ్ ఐడెంటిటీస్ మాత్రం నేర్చుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ క్వశ్చన్, 18a square minus 50. ఇప్పుడు దీన్ని చూసేగానే మీకు అనిపిస్తుంది a square minus b square చేసుకోవాలి అని, కానీ 25 పర్ఫెక్ట్ స్క్వేర్, 50 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, 18 కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఎలా చేయాలంటే మీకు స్ట్రైక్ అవ్వాలి, ఈ రెండిట్లో ఏమైనా కామన్ తీసుకోవచ్చా, ఈ రెండిట్లో నేను 2 కామన్ తీసుకోవచ్చా. 2 కనుక నేను కామన్ తీసుకుంటే నాకు మిగిలేది ఏంటి? ఇక్కడ 9a square minus 25. ఇప్పుడు 9 కూడా పర్ఫెక్ట్ స్క్వేర్, 25 కూడా పర్ఫెక్ట్ స్క్వేర్. సో నేను దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2 into 3a whole square minus 5 square. It is of the form a square minus b square. 2 into a plus b multiplied with a minus b. There you go. ఇలాంటి ఎప్పుడైనా హికప్ వచ్చినప్పుడు, అయ్యో ఇది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, దీన్ని స్ప్లిటింగ్ ద మిడిల్ టర్మ్ చేయలేము, ఒక ఐడెంటిటీ కూడా లేదు, ఏం చేయాలి అంటే కామన్ తీసి పడేసేయండి. రెండిట్లో ఖచ్చితంగా ఏదో ఒకటి కామన్ ఉంటుంది, రెండు ఈవెన్ నంబర్స్ కాబట్టి 2 కామన్, చాలా సింపుల్. సో 2ని కామన్ తీసేయగానే మీకు 2 పర్ఫెక్ట్ స్క్వేర్స్ వచ్చేసాయి. అండ్ దెన్ యూ హ్యావ్ యూజ్ ది ఐడెంటిటీ a square minus b square which is a plus b multiplied with a minus b. Easy peasy. Chalo, next questions on your screen. Expand each of the following using suitable identities. It is of the form a plus b plus c whole square, a square plus b square plus c square plus 2ab plus 2bc plus 2ca. అదే మనం చేయబోతున్నాం. x square plus 4y square plus 16z square. నేను ఏం చేశాను? ముందే స్క్వేర్ చేసి రాసేసాను అనమాట. 2 into x into 2y plus 2 into 2y into 4z. నేను ఇలా ఎందుకు రాసుకుంటున్నా? సో దట్ యూ డోంట్ మేక్ అ మిస్టేక్. మీకు కూడా ఈ హ్యాబిట్ రావాలి. డైరెక్ట్గా మల్టిప్లై చేసి రాసినప్పుడు చాలా వరకు యూ విల్ మేక్ అ మిస్టేక్. సో డోంట్ డూ దాట్. ఆరాంగా స్టెప్ బై స్టెప్ రాస్తే మీకు స్టెప్స్కి కూడా మార్క్స్ కవర్ అయిపోతాయి అనమాట ఇక్కడ. ఓకే, సో యూ హ్యావ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్ ప్లస్ 16z స్క్వేర్ ప్లస్ 4xy ప్లస్ 16yz ప్లస్ 8xz. అంతే, అయిపోయింది. ఐడెంటిటీ వచ్చింటే ఇవన్నీ క్వశ్చన్స్ చాలా ఈజీ. ఆల్రైట్, నెక్స్ట్ క్వశ్చన్. a మైనస్ b హోల్ క్యూబ్ ఫార్మాట్లో ఉంది. ఇది నేను హోంవర్క్ కింద ఇస్తున్నా మీకు. మీరు దీన్ని ఎక్స్పాండ్ చేసి నాకు చెప్పాలి ఏంటి అని. ఇప్పుడు వరకు మీకు ఆల్రెడీ ఐడెంటిటీస్ తెలిసి ఉండాలి. సరే, నేను రాసేస్తాను ఇక్కడ. a క్యూబ్ మైనస్ b క్యూబ్ మైనస్ 3ab ఇంటూ a మైనస్ b. ఆల్రైట్, సో ఇది ఎక్స్పాండ్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో రాసేయండి. రాయకపోయినా జస్ట్ చెప్పండి, మ్యామ్ వీ హ్యావ్ ఎక్స్పాండెడ్, వీ అండర్స్టూడ్. ఇది చెప్తే నాకు చాలు. నా ఫ్యాక్టరైజ్
ఇప్పుడు దీన్ని చూసేగానే మీకు తెలుసు a² + b² + c² + 2ab + 2bc + 2c అని ఉంది. కానీ ఇక్కడ మైనస్లు ఉన్నాయి. ఇప్పుడు ఎలా చేయాలి? ఒక ట్రిక్ చెప్తా. మైనస్ దేంట్లో ఉంది? ఇక్కడ ఒక మైనస్ ఉంది, ఇక్కడ ఉంది. ఈ రెండిట్లో కామన్ వేరియబుల్ ఏంటి? ఎక్స్. అంటే ఏమర్థం? ఈ ఏదైతే ఎక్స్ ఉందో 25x² ఎలా రాసుకోవచ్చు? 5x² అని రాసుకోవచ్చా? కానీ ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, రెండిట్లో మైనస్ ఉంది. అంటే ఇది -5x² ప్లస్ 4y² ప్లస్ 4z² మైనస్ 40xy ప్లస్ 16yz మైనస్ 20xz, which is equal to -5x plus 4y plus 4z whole square. So the trick is, ఎప్పుడైతే మీకు నెగటివ్ నంబర్స్ ఇలా వచ్చాయో ఐడెంటిటీస్లో, ఏ రెండు టర్మ్స్లో నెగటివ్స్ వచ్చాయో కనుక్కోండి. ఇప్పుడు ఇక్కడ వచ్చింది నెగటివ్, ఇక్కడ కూడా వచ్చింది. ఆ రెండిట్లో కామన్ వేరియబుల్ ఏంటో కనుక్కోండి. ఈ రెండిట్లో కామన్ వేరియబుల్ ఏంటి? ఎక్స్. అందుకే ఏదైతే ఎక్స్ టర్మ్ ఉంటుందో దాని ముందు మీరు మైనస్ సైన్ పెట్టేయాలి, అంతే. దట్ ఈస్ ది ఓన్లీ ట్రిక్ హియర్. ఆల్రైట్. సో నెక్స్ట్ టైం ఇలా క్వశ్చన్స్ వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు, మైనస్ సైన్ ఎక్కడ పెట్టాలి అని. ఏదైతే కామన్ వేరియబుల్ ఉందో రెండు టర్మ్స్లో దాని ముందు పెట్టాలి. ఎప్పుడైనా రెండు నెగటివ్ సైన్స్ ఉంటాయి, ఒకటి ఉండదు. ఆల్రైట్. నెక్స్ట్ క్వశ్చన్. 1 - 64a³ - 12a + 48a². ఇప్పుడు దిస్ ఇస్ ఆఫ్ ద ఫార్మ్ a³ - b³ - 3a²b + 3ab². అంటే ఏంటి? 1ని నేను 1³ మైనస్ 4a³ ఓకే మైనస్ 3 × 1 × 4a ప్లస్ 3 × 1 × 4a whole square. Actually ఇక్కడ 1 square రావాలి. Alright. So that is of the form 1 - 4a whole cube అన్నమాట. అర్థమైందా? సో ఎలా 1ని 1³ అని రాసుకోవచ్చు కదా. సో a³ - b³ - 3a²b + 3ab². ఓకే. మీ ఇక్కడ a ఏంటి? 1, b ఏంటి? 4a. అర్థమైందా? ఇలా అనమాట. ఇలా కంపేర్ చేసుకొని కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు మీకు ఇట్లా ఐడెంటిటీ రాసేసుకోండి. మీరు ఐడెంటిటీ కనుక రాసుకుంటే ద పాసిబిలిటీ ఆఫ్ యూ మేకింగ్ మిస్టేక్స్ విల్ రెడ్యూస్. అందుకే ఒక ఫ్యాక్టరైజేషన్ వచ్చినాక మీకు తెలుసు ఇది ఐడెంటిటీతో చెయ్యాలి అని మీకు తెలిసినప్పుడు ఆ ఐడెంటిటీ పక్కనే రాసుకోండి. యూజింగ్ ది ఐడెంటిటీ అని రాస్తే ఇన్విజిలేటర్ మీ క్వశ్చన్ కరెక్ట్ చేసినప్పుడు, మీ ఆన్సర్ షీట్ కరెక్ట్ చేసినప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది, అచ్చా వీళ్ళకి తెలుసు అని. దెన్ జస్ట్ స్కిప్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. జరుగుతుంది అప్పుడప్పుడు. ఆల్రైట్. సో దీస్ వర్ ద 10 అమేజింగ్ క్వశ్చన్స్. ఈ 10 క్వశ్చన్స్ కనుక మీకు అర్థమైపోయి ఉంటే ఎలాంటి క్వశ్చన్ అయినా మీరు ఫేస్ చేయొచ్చు. అయినా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాసేయండి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్, బికాజ్ ఇలాంటి వీడియోస్ మనం చాలా చేసుకుంటాం. మీ ఎగ్జామ్స్, FA2 ఎగ్జామ్స్, SA2 ఎగ్జామ్స్, SA1 ఎగ్జామ్స్, ఏదైతే మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ ఉంటాయో దాని మ్యారథాన్ అన్నీ మనం ఇక్కడ చేసుకుంటాం. సో ఆల్ యూ హ్యావ్ టు ప్రామిస్ us is your support by hitting the like button, subscribing to the channel and sharing this video with your friends. So this is your master teacher Haripriya signing off. Mali kalusukundam. Keep smiling. Bye bye.